దువ్వాడ తలారివానిపాలెం టిడ్కో గృహాల లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్లను వెంటనే అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద లాటరీ ద్వారా ఎంపికై ప్రభుత్వం నిర్ణయించిన మొత్తాన్ని పూర్తిగా చెల్లించినప్పటికీ ఇప్పటికీ ఇళ్ల తాళాలు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు రుణాలపై వడ్డీలను చెల్లిస్తూ అద్దె ఇళ్లలో జీవనం సాగించడం భారంగా మారిందని లబ్ధిదారులు చెబుతున్నారు. ఈ సమస్యపై సిపిఐ విశాఖ జిల్లా సహాయ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో లబ్ధిదారులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసి నిరసన వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు విశాఖ నుంచి మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. విశాఖ దువ్వాడ మరి తలారిపాలెం ప్రాంతాల్లో ఉన్నటువంటి టిడ్కో ఇల్లు నిర్మాణాలను పూర్తి చేసినా కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదంటూ విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అయితే ఎవరైతే లబ్ధిదారులు నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్నారో వారికి మద్దతుగా సిపిఐ పార్టీ అయితే మద్దతుగా నిలిచింది. ఈ నేపథ్యంలోని విశాఖ జిల్లా కలెక్టర్కి అయితే ఈరోజు వినతిపత్రం అందజేసేందుకు వచ్చామని కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే ముఖ్యంగా దీనిపై ముఖ్యంగా తలారిపాలెము అదేవిధంగా దువ్వాడ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ముఖ్య సమస్యలు అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. చూడవచ్చండి, ఇల్లు పూర్తిగా నిర్మాణాలు పూర్తయ్యాయా, పూర్తయిన కానప్పటికీ కూడా ప్రభుత్వాలు ఎందుకు మీకు ఇవ్వలేదని మీరు అనుకుంటున్నారు? ఈరోజు జిల్లా కలెక్టర్ అయితే మీకు వినతిపత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్ ఏమంటున్నారు? ఈ రోజున తలారివానిపాలెం దువ్వాడ సంబంధించి రెండిట్లో కూడా మార్చి 30 తారీఖునే రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడంలో భాగంగాన స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీని గారు 30 తారీఖున ప్రారంభించడం జరిగింది. తలారివానిపాలెం దువ్వాడ కూడా మిగతా వాళ్ళు కూడా మాకు కొన్ని పనులు ఉన్నాయి, పనులు కంప్లీట్ చేసుకొని ఇస్తారన్నారు. ఇప్పుడు 3 నెలలు అయింది. ఇప్పుడు ఈ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 15 రోజులు, 4 రోజులు అవుతుంది. కానీ టిడ్కో వారిని అడిగితే జిఎంసీ అంటున్నారు, జిఎంసీ అడిగితే ఎమ్మెల్యే గారికి చెప్పాలంటున్నారు. ఈ కార్యయాపన చేయడంలోనూ అన్యాయంగా ఉంది. దాదాపు వీళ్ళు పుష్కరాలు కంప్లీట్ అయ్యి దాదాపు 12 సంవత్సరాలు వస్తూ ఉంది. ఇప్పటికొచ్చి వీళ్ళు బ్యాంక్ నుంచి డబ్బులు అప్పు చేసి మరి వడ్డీ మీద వడ్డీలు పెరిగి మరి అంతకుముందు ఈఎంఐ 2,300 రూపాయలు కట్టవలసిన ఈఎంఐ ఈ రోజు 4,800 రూపాయలు వడ్డీ మీద వడ్డీలు పెరిగాయి. ఈ వడ్డీలు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టాలి. ఎందుకంటే ఈ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఓడుకుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని ఈ జమ చేయాలి. అది చేయకపోవడం వల్ల బ్యాంకులు వీళ్ళ మీద నోటీసులు పంపించి వీళ్ళ మీద ఒత్తిడి పెంచుతూ ఉంది. ఈ వడ్డీలు కూడా మాఫీ చేయాలి. అలాగే ఈఎంఐలు ఇప్పటి నుంచి ప్రారంభించాలి. తాళాలు అయిపోయిన వెంటనే అయిపోయిన ఇళ్ళకి ఇప్పటికే 12 సంవత్సరాలు అయిపోయి దాని నాణ్యత పడిపోతూ ఉంది. ఇల్లు తక్షణమే హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ డిమాండ్ల మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి నేను విశాఖ జిల్లా సహాయ కార్యదర్శిని, అలాగే ఈ టిడ్కో హౌస్ ఉద్యమకర్తగా నేను ఈరోజు వచ్చి కలెక్టర్ గారికి డిమాండ్ ఇవ్వడం జరిగింది. పీడీ గారు వెంటనే మేము ఉన్నప్పుడే ఫోన్ చేశారు. అలాగే టిడ్కోలు కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. 2-3 రోజుల్లోనూ మాకు ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం, మేము సంతోషిస్తున్నాం. ఇది కానీ పరిష్కరించబోతే మళ్ళీ మున్సిపల్ ఆఫీస్లో ఇప్పుడు వచ్చింది మేము ఓన్లీ కమిటీ మెంబర్లు మాత్రమే 100 మంది వచ్చాం, కమిటీ మెంబర్లమే. తర్వాత మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చి కలెక్టర్ ఆఫీస్ని ముట్టడించవలసి వస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏంటి అసలు ఏది టిడ్కో ఇల్లు విషయంలో కూడా పూర్తయిన కూడా ఇవ్వలేదంటున్నారు, దీనిపై ఏమంటారు మీరు? మాకు మార్చి 30వ తారీఖున కొన్ని ఇళ్ళకి మాత్రమే మొత్తం ప్రారంభోత్సవం అయిపోయింది, దువ్వాడ తలారివానిపాలెం కూడా. కానీ కొన్ని ఇళ్ళకి మాత్రమే తాళాలు ఇవ్వడం జరిగింది. కానీ మనకి ఇప్పుడు చాలా బ్లాకులు ఉండిపోయాయి. ఆ బ్లాకులు దువ్వాడ తలారివానిపాలెం కూడా రెడీ అయిపోయిన వాటికి తాళాలు తొందరగా మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాము. రెండోది, మా వడ్డీ మాఫీ సార్ చెప్పినట్టుగా మాకు మాఫీ చేయాలి. అలాగే ఇప్పటిదాకా మేము కట్టినవి కూడా మాఫీ చేసి మాకు దాంట్లో మేము కట్టే దాంట్లో తగ్గించి మాకు మెసులుబాటు చూపించాలి. రెండోది, మాకు మౌలిక సదుపాయాలు వెంటనే చేయించాలి. తాగునీరు కూడా మాకు అక్కడ తొందరగా మాకు ఇచ్చేసి మా ఇల్లు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము అందులో నివాసం ఉండాలని కోరుకుంటున్నాం అందరూను. కనుక ఈ ప్రక్రియ మన కూటమి ప్రభుత్వం వారు వెంటనే చేయాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే విశాఖ తలారివానిపాలెము దువ్వాడ ప్రాంతంలో కూడా కొన్ని ఇళ్ళు అయితే పూర్తయ్యాయని కొందరికి ఇచ్చారు. కానీ కొన్ని మౌలిక సదుపాయాల కల్పన కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయని వాటిని పూర్తి చేసి ఏదైతే లబ్ధిదారులకు ఇవ్వాలని కూడా ఇక్కడైతే కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు. అది భవిష్యత్తులోని ఏదైతే ఇవ్వబోని పక్షంలో అయితే మరి జీవీఎంసీని జిల్లా కలెక్టర్ని కూడా ముట్టడిస్తామని కూడా ఒకవైపు అయితే దువ్వాడ ప్రాంతవాసులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్9 విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి.